ఈ వర్ణవ్యవస్థ అనేది ఎలా ఏర్పడిందో ముందు గమనిద్దాం. ఆదిమానవులు నాగరికతను సంతరించుకునే మార్గంలో వారికి విజ్ఞానాన్ని కనుగొనాల్సిన అవసరం, గుంపులు తెగలుగా ఉన్నవారికి ఇతర తెగల నుండి సంరక్షించుకోవలసిన అవసరం, వారి ఉత్పత్తులను వాణిజ్యాన్ని అభివృద్ధి పరుచుకోవలసిన అవసరం, కళానైపుణ్యతను శ్రామిక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ప్రత్యేకంగా వారికి ఏర్పడింది. వీటిలో భాగంగా ప్రజలలోని గుణాలాధారంగా వారిని గుర్తించి వేరు చేయడం వల్ల ఈ వర్ణాలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డవే ఈ చతుర్వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర. అలాంటి వర్ణ వ్యవస్థలో బంధుప్రీతి, అభిమానం, ఆప్యాయతలు మరియు వారసత్వం చోటు చేసుకోవడం వల్ల దేవుడు అన్న నమ్మకాన్ని తప్పుడు దారికి ఉపయోగించడం వల్ల ఈ కుల వ్యవస్థ